చూడండి మన కళ్ళు మామూలుగా మనం ఎప్పుడు ఇండోర్స్‌లో పనిచేస్తుంటే ఎప్పుడు వైట్‌గానే ఉంటాయి. అవుట్‌డోర్స్‌లో పనిచేసే వాళ్ళు ఎస్పెషల్లీ డే కేర్ లేబరర్స్ కానీ, ఫార్మర్స్ కానీ వాళ్ళెప్పుడూ సన్‌కి, ఎన్వైర్న్‌మెంట్‌కి ఎక్స్‌పోజ్ అవ్వడం వల్ల వాళ్ళ కంజంక్టివా అంటే కళ్ళ ఈ వైట్ పార్ట్ కొద్దిగా కలర్ చేంజ్ అవుతుంది. దాన్ని యాక్చువల్లీ మడ్డీ కంజంక్టివా అంటాం. అదే కొంతమంది పేషెంట్స్ జాండీస్ అని అపోహపడతారు. అది జాండీస్ కాదు. దానివల్ల పేషెంట్‌కి నష్టమేం లేదు. కానీ ఇంకా కొన్ని కారణాలున్నాయి. ఎక్కడైతే కళ్ళు పచ్చగా అవుతాయో ఆర్‌బీసీ డిజార్డర్స్ ఇవి హీమోలైటిక్ అనీమియాస్ అని కూడా అంటాము. మీరు వినే ఉంటారు. థాలసీమియాస్ కానీ, సికిల్ సెల్ అనీమియాస్ కానీ ఇక్కడ ఏమవుతుందంటే ఆర్‌బీసీ రక్త కణాలు మామూలు కంటే ఎక్కువ సంఖ్యలో డ్యామేజ్ అవ్వడం వల్ల బిలిరుబిన్ పిగ్మెంట్ ఎక్కువ జనరేట్ అవుతుందండి. ఇక్కడ లివర్ డ్యామేజ్ ఏం లేదు లేదా బైల్ డక్ట్ కూడా ఏం ప్రాబ్లమ్ లేదు. దీన్ని హీమోలైటిక్ అనీమియాస్ అంటాం. ఇక్కడ మీరు కేర్‌ఫుల్‌గా ఎగ్జామిన్ చేస్తే పేషెంట్ ఈ కళ్ళ కలరు యెల్లో ఉండదు. అది యెల్లోయిష్ గ్రీన్‌గా ఉంటుంది. మీరు చాలా జాగ్రత్తగా ఎగ్జామిన్ చేస్తే. ఈ థాలసీమియాస్ కానీ, సికిల్ సెల్ అనీమియాస్ కానీ మీరు తగు రీతిలో ట్రీట్మెంట్ తీసుకుంటే దీనివల్ల కూడా పేషెంట్‌కి ఎలాంటి నష్టం ఉండదు. ఇంకా థర్డ్ కాజ్ కొంతమంది పేషెంట్స్‌కి యెల్లో ఉండడానికి ఏంటంటే విటమిన్ లోపాలండి. మీరు విటమిన్ బి12 డెఫిషియన్సీ గురించి ఆలోచించినా గానీ, ఫోలేట్ డెఫిషియన్సీ గురించి ఆలోచించినా గానీ, ఈ విటమిన్ డెఫిషియన్సీ ఉన్న పేషెంట్స్ కూడా ఒక్కొక్కసారి కళ్ళు యెల్లోగా కనిపిస్తాయి. ఆ పేషెంట్‌కి ఆ డెఫిషియన్సీ బయటపడితే సప్లిమెంట్స్ ఇస్తే ఈ యెల్లో కలర్ తగ్గిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై సగం ధరకే.